ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం. ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు. ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు. ప్రతి మనిషి మనసుకి దగ్గర కాకపోవచ్చు. కాని మనసుకు తాకిన ప్రతి పరిచయం స్నేహముగా మారుతుంది. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు. హేళన చేసేవాడిని చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలేగాని కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే వేరొక దాన్ని ఆశపడటం, దానికోసం పరుగులు తీయటం. ఒకవేళ అది దక్కకపోతే ప్రపంచంలో బాధలు అన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం. కాని మనిషికి తెలియని విషయం ఏమిటంటే, ఎంత పరుగెత్తినా రాతరాసిన ఆ బ్రహ్మ కూడా తన తలరాతని మార్చలేడని. కోపంతో ఎవ్వరినీ గెలవలెం, కాని ప్రేమతో ప్రపంచాన్నే గెలవచ్చు. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించటం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనంపై వాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు నువ్వు ముందు ముందు అనుభవిస్తావ్. మంచులా కరిగిపోయే ఐశ్వర్యం కంటే కలకాలం నిలిచిపోయే మంచితనం గొప్పది. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది.